శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, అల్లు అర్జున్ గారి 'రాకా' మూవీ 2 పార్ట్‌లుగా ఉంటుందనేది టాలీవుడ్‌లో టాక్‌గా మారింది సార్. నిజమేనా ఇది? అంటే జనరల్‌గా పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా 2 భాగాలుగానే డిజైన్ చేస్తున్నారు. అంటే బడ్జెట్ వర్కౌట్ అవ్వటం కోసం. అంటే దాని మీద పెడుతున్నటువంటి ఖర్చు పార్ట్ 1 అంటే ఇప్పుడు కనీసం థియేట్రికల్‌గా అది 2000 క్రోర్ కలెక్ట్ చేయకపోతే సినిమాలు దాని మీద పెడుతున్నటువంటి పెట్టుబడి వర్కౌట్ అవ్వట్లేదు. ఓటీటీలు కూడా చాలా ప్లాన్డ్‌గా, సిస్టమాటిక్‌గా మారినాయి. అంటే గతంలో లాగా ఎగబడి కొనటం అనేది లేదు ఇప్పుడు. అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా ఈ మధ్య వాళ్ళు కుమ్మక్కయ్యారు కూడా ఒక రకంగా. ఈ కుమ్మక్కవ్వటము చాలా అంటే థియేట్రికల్‌గా దాని రెస్పాన్స్ ఏమిటి అనేది చూసిన తర్వాతే బేరాల్లోకి దిగుతున్నారు కానీ గతంలో లాగా చెరువులో ఎద్దును నుంచోబెట్టి కొమ్ములు చూపించి బేరాలు నడిపిన పద్ధతిలో నడిచేది ఇంతకుముందు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా క్యాలిక్యులేటివ్గా వెళ్తున్నారు. కొన్ని సినిమాలకు టికెటింగ్ పద్ధతిలో కూడా వెళుతున్నారు వాళ్ళు. ఇప్పుడు రిలీజ్ డేట్లు కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఈ ఓటీటీ నుంచి ఏదో భారీగా డబ్బులు వచ్చేస్తున్నాయి, థియేటర్గా రాకపోయినప్పటికీ ఇలా అనుకుంటున్నారు కానీ అవన్నీ కాదు. ఈ రోజుకి ప్రధానమైనటువంటి రెవెన్యూ సోర్సు సినిమాకి థియేట్రికల్ హక్కులే. అంటే థియేట్రికల్ రైట్స్ అమ్మకాల మీద వస్తున్న డబ్బులే మేజర్ డబ్బులు. కాబట్టి థియేటర్లని స్ట్రెంగ్థెన్ చేసుకోవటము, థియేటర్లని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చుకోవటము ఇవన్నీ కూడా అవసరమే. కనుక ఈ ఏరియాలో ఎక్కువ డబ్బులు పూల్ చేయాలి. పూల్ చేయాలంటే దానికి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 చేయగలిగితే మేకింగ్ ఖర్చులు ఫస్ట్ పార్ట్లో వచ్చేసిన ప్రాఫిట్స్ అనేవి పార్ట్ 2లో ఎక్కువ జనరేట్ చేసుకొని ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రొడక్షన్ మీద ఖర్చు పెరిగింది, అలాగే వీళ్ళ రెమ్యూనరేషన్లు పెరిగినాయి. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు అంటే 100 కోట్లు దాటి వెళ్ళిపోతున్నాయి, దాటి 500 కోట్ల దిశగా నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి 2 కోట్లు పెట్టకపోతే అంటే 2 కోట్లు కాదు, 2 పార్టులు చేయకపోతే వర్కౌట్ అవ్వట్లేదు వ్యాపారం. అందుకని ఈ సినిమా కూడా 2 పార్ట్లు ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చేస్తున్నటువంటి సినిమా అది కూడా మ్యాక్సిమం 2 పార్ట్లు ఉండే అవకాశం ఉందనే ప్రచారం బయట. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు వారణాసికి పార్ట్ 2 ఉంటుందని వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు, కానీ ఉండే ఛాన్స్ ఉంది. దేన్ని తోసిపుచ్చలేం. ఈవెన్ RRR కూడా పార్ట్ 2 ఉండొచ్చు అని చెప్పి ఆ మధ్య విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఇలా అంటే పార్ట్ 2 ద్వారా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. బాహుబలికి జరిగింది అదే. వాళ్ళు పార్ట్ 1 నుంచి గెయిన్ అయింది ఏమీ లేదు. పార్ట్ 2 ఉండటం వలన సక్సెస్ఫుల్గా బయటపడ్డారు. ఆ ప్రాజెక్టుకి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు, రాఘవేంద్రరావు గారు అల్లుడు వాళ్ళు. కాబట్టి రాకా సినిమా కూడా చాలా బిగ్ స్కేల్లో పెడుతున్నారు వాళ్ళు, భారీగా ఖర్చు పెడుతున్నారు. గ్లోబల్ సినిమాగా దానికి ఒక నమ్మకం ఉంది. అలాగే వారణాసి ఓపెన్ చేస్తున్నటువంటి మార్కెట్లలోకి ఆ సినిమాని పుష్ చేయాలనేది ప్రోగ్రాం. కాబట్టి అలా పుష్ చేస్తారు డెఫినెట్గా. అంటే బిగ్ రెవెన్యూ ఇప్పుడు వారణాసితో మళ్ళీ ఫ్రేమ్ మారుతుంది. ఇప్పటిదాకా 2000 కోట్లు వస్తే చాలు అనుకుంటున్న పరిస్థితి, దాన్ని మించి తీసుకెళ్తాడు ఇప్పుడు వారణాసిని. దాన్ని క్రాస్ చేయటం అనే ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. సో ఇన్ని గొడవలు ఉన్నాయి. పుష్పకి కూడా పార్ట్ 1 తెలుగులో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ హిందీ మార్కెట్లో అది అందుకుంది. ఆ ప్రభావంతో తెలుగులో కూడా నడిచింది. దానికి వచ్చిన డబ్బుల్లో కూడా మేజర్ షేరు థియేట్రికల్గా వచ్చిన డబ్బులే. సో ఇప్పుడు థియేట్రికల్గా సినిమాని నిలబెట్టుకోవడానికి ఆయన ఎలాగూ నెట్వర్క్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ హడావిడిలో దీనికి పార్ట్ 2 చేయగలిగితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఆలోచన ఉంది. చాలామంది ఒక లింక్ ఇచ్చే వదులుతున్నారు ప్రతి సినిమాకి. ఆ సినిమా వర్కౌట్ అయితే ఆ లింక్ మీద కొనసాగుతున్నారు, లేదంటే మర్చిపోతున్నారు కన్వీనియంట్గా. చాలా సినిమాలు చూసాం మనం అలా. దేవరా 2 ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉంది. అది ఉంది అని చెప్తున్నారు కానీ ఎప్పుడు అనేది వాళ్ళు చెప్తున్న డేట్స్ అన్నీ మూవ్ ఆన్ అయిపోయినాయి. ఉండొచ్చు కూడా,
ఇప్పుడు ఆయన బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. అది అయిన తర్వాత ఉంటుంది అంటున్నారు. మరి అది ఎప్పుడు ఉంటుంది ఏమిటి అనేది పక్కన పెడితే ప్రతి పాన్ ఇండియా సినిమాకి సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయటమే మంచిది ఆడియన్స్ కూడా. అలా రాకాకి కూడా.